పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. ముస్లిం హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు, ప్రముఖ విద్యావేత్త, న్యాయ నిపుణులు మహమ్మద్ అసద్ గారితో ఉన్నాం. సార్తో ఈరోజు అంశం పెహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత మెయిన్ స్ట్రీమ్ మీడియా హిందూ ముస్లింల విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. కాశ్మీర్ ముస్లింలు యావత్ బాధితులకు చేసిన సేవలు మరియు బాధిత కుటుంబాలు అటువంటి విద్వేషాన్ని కొట్టిపారేయటం, అలాగే కాశ్మీరీలు ఇచ్చినటువంటి ఆతిథ్యం అభినందిస్తూ కేంద్ర ప్రభుత్వ వైఫల్యాన్ని చూపించి సోషల్ మీడియా ద్వారా విద్వేషపూరిత కుట్రను సమర్థవంతంగా నిలువరించగలిగారు. తదుపరి జరిగిన పరిణామ క్రమాన్ని దృష్టిలో పెట్టుకొని మీ అభిప్రాయాన్ని తెలియజేయమని ఈ సందర్భంగా కోరుతున్నాం సార్. దేశ పౌరులు మరియు ముఖ్యంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల పౌరులు మరియు ఖమ్మం జిల్లా ప్రజానికానికి ముందుగా సవినయంగా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. పహల్గామ్ ఉగ్రదాడి చర్య ఏదైతే ఉందో అది కులమతాలకు రాజకీయాలకు అన్నిటికీ అతీతంగా దేశ పౌరులంతా కూడా సమర్థవంతంగా ఖండించి ముక్త కంఠంతో కేంద్ర ప్రభుత్వానికి తగు చర్య తీసుకోవాలని చెప్పి దేశవ్యాప్తంగా ర్యాలీలు తీసి దేశవ్యాప్తంగా సంఘీభావం తెలుపుతూ ర్యాలీలు తీసి ప్రదర్శనలు చేసి చెప్పడం జరిగింది. ఇది చాలా హర్షణీయం, అభినందనీయం. అయినప్పటికీ అప్పుడు జరిగినటువంటి ఆ సంఘటనను కొంత మతోన్మాద శక్తులు దాన్ని హిందూ ముస్లింలుగా ఒక కుట్రగా వారి మధ్య వ్యత్యాసాన్ని పెంచి విద్వేషాన్ని పెంచే విధంగా కుట్రలు చేశారు. అది వాస్తవం. మెయిన్ స్ట్రీమ్ మీడియా భారతదేశానికి సంబంధించి కేవలం పాలకపక్షం వైపు ఉండే విధంగా తమ ఏజెండాను ముందుగానే ఖరారు చేసుకుంది. అలాగే మెయిన్ స్ట్రీమ్ మీడియా దాదాపు 11 ఏళ్లుగా వాళ్ళు ఒకే ఒక విధానాన్ని ఈ దేశంలో ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. అది ఏమిటి అంటే హిందూ ముస్లిం మధ్య గొడవ పెట్టడం, హిందూ ముస్లింకి సంబంధించి ఒక వ్యత్యాసాన్ని, ఒక గోడని, చైనా వాళ్ళని నిర్మించడం, అలాగే 80% 20% అంటూ నాడు చేసినటువంటి ప్రకటనలకి అద్దం పట్టేలాగా నిర్ణయాలు చేయడం, అలాగే ఈ మధ్య వక్ఫ్ సవరణ బిల్ని ప్రవేశపెట్టి చట్టంగా మార్చడం, గతంలో ట్రిపుల్ తల్లాక్ బిల్ని తీసుకురావడం, అలాగే ఎన్ఆర్సీ సిఏ లాంటి బిల్స్ తీసుకురావడానికి ప్రయత్నాలు చేయడం, అంటే ఒక ఏజెండా నిర్ణయించి ముందుకెళ్తున్నటువంటి మతోన్మాదుల వ్యవహారాన్ని దేశ పౌరులంతా గమనిస్తూ ఉన్నారు. ఈ దేశం శాంతి సౌభ్రతత్వానికి నిదర్శనం. ప్రపంచంలోనే శాంతి కోసం శాంతి కాముకులుగా గుర్తించబడినటువంటి దేశం. ఐక్యరాజ్య సమితిలో కూడా భారతదేశం అంటే ప్రతిష్ట సంపాదించడానికి మూల కారణం నాటి ప్రధానమంత్రులు కానీ విదేశాంగ విధానం కానీ ఒకే ఒక్క విధానాన్ని అవలంబించింది. అది యావత్ ప్రపంచ పౌరులంతా అన్నదమ్ముల వలె ముందుకు సాగాలి, శాంతి కామకులుగా పేరు తెచ్చుకున్నటువంటి ఈ దేశంలో గత 11 ఏళ్లుగా మనము ఈ మతోన్మాద కుట్రల్ని చూస్తూ వస్తున్నాం. ఇదంతా ఒక ఏజెండా ప్రకారం ఆర్ఎస్ఎస్, విహెచ్పి, హిందూ మహాసభ లాంటి సంస్థలు వీటికి ఎక్కువగా ప్రోత్సాహం అనేది చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ ఇక్కడ ముస్లిం సోదరులు వాళ్ళు ధర్మంలో చెప్పినట్టుగా ఎక్కడైతే పుట్టారో జన్మించారో ఆ దేశాన్ని అందరూ ప్రేమిస్తారు. అదే దేశంలో వాళ్ళు రేపొద్దున చనిపోయినా ఇక్కడ ఇదే మట్టిలో కలిసిపోతారు. కాబట్టి ఎటువంటి భావజాలాల్లో తేడా లేదు. ఉగ్రచర్యల్ని ఏ ధర్మం కూడా స్వీకరించదు. మరీ ముఖ్యంగా ఇస్లాం అస్సలు స్వీకరించదు. ఇస్లాం ఉగ్రచర్యల్ని లేదా ఒక మనిషిని చంపడం అంటే యావత్ మానవుల్ని చంపడం అనే సమానంగా బోధనలు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి వాటికి ఇస్లాం ధర్మంలో కానీ ముస్లింలు పాటించే విధానంలో కానీ అవకాశం లేదు. నాడు కసబ్కు ఉరిదీస్తూ ఉన్నా కూడా అందరూ అభినందించారు. అలాగే అంతకంటే పెద్ద దాడులు జరిపినప్పుడు, ఫిదాయిన్ దాడులు జరిపినప్పుడు కూడా పాకిస్తాన్పై తగు చర్య తీసుకోవాలన్నారు. ఇందిరాగాంధీ చర్య తీసుకున్నప్పుడు కానీ, లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రిగా తీసుకున్నటువంటి చర్యలు కానీ, అలాగే బంగ్లాదేశ్ యుద్ధం లాంటి వాటిల్లో ముస్లింలు దాదాపు ఐక్యతతో కేంద్ర ప్రభుత్వాలకి సమర్థవంతంగా వాళ్ళకి అన్ని విధాలుగా కోఆపరేట్ చేస్తూ సహకారాన్ని అందిస్తూ వచ్చారు. ఎక్కడ కూడా దేశవ్యాప్తంగా మొన్న పహల్గామ్ ఇన్సిడెంట్లో ఏ మూల కూడా ఏ ఒక్కడు కూడా
పాకిస్తాన్ని సమర్థించే విషయం లేకుండా భారతదేశ కేంద్ర ప్రభుత్వ వైఖరికి తప్పకుండా వాళ్ళు తీసుకునే నిర్ణయాలకు మేమంటూ ఉంటాము. అవసరమైతే పాకిస్తాన్లో పోరాటం చేయడానికి అనే ఆలోచనగా ఉన్నట్లయితే ముస్లింలు ముందు వరుసలో నిలబడతారని, మా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఈ దేశ ప్రజల కోసం ప్రాణాలు సైతం అర్పిస్తారని చెప్పి చెప్పడం అనేది జరిగింది. ఇకపోతే కాశ్మీర్కి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. కాశ్మీరులు ఎప్పుడైనా ప్రేమ, ఆప్యాయత, అనురాగం పంచుతారు. వాళ్ళు టూరిస్టులకి ఇచ్చే గౌరవం అనేది, ప్రతిష్ట అనేది ప్రపంచవ్యాప్తంగా గుర్తించబడ్డది. వాళ్ళ ఆతిథ్యం అనేది కూడా చాలా బాగుంటుంది. వెళ్ళినప్పుడు ఈ మెడోస్లో వాళ్ళు స్వైర విహారానికి వెళ్ళినప్పుడు, అలాగే కొంతమంది హనీమూన్ ట్రిప్ అనుకోనో లేకపోతే విశ్రాంతి సంబంధించి అక్కడ వచ్చినప్పుడు టూరిస్టులందరికీ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ఆతిథ్యం, ప్రాణాలని పన్నం పెట్టి ఆ గుర్రపు స్వారీ చేసి అతను ఆ ఉగ్రవాదుల దగ్గర నుంచి గన్లాక్కొని తాను ఒకడే కొడుకు అయినప్పటికీ అందరు అక్కా చెల్లెల బాధ్యతలు తన మీద ఉన్నప్పటికీ అతను ప్రాణాలు అర్పించిన తీరు కానీ, తర్వాత బాధిత కుటుంబాలకి సంబంధించిన వాళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు ప్రభుత్వాలు అందించినప్పుడు వాళ్ళు ఒక గంట దాకా అక్కడ గాయాలయ్యి కనీసం వైద్య సదుపాయాలు అందక ఇబ్బంది పడుతున్న తరుణంలో కాశ్మీరులు వాళ్ళు తమ దగ్గరికి చేర్చుకొని తమ ఇళ్ళకి తీసుకెళ్ళి 2 రోజులు కానీ 3 రోజులు కానీ 5 రోజులు కానీ ఆతిథ్యం అందించి భోజనాలు పెట్టి టికెట్లు చేయించి మీ ఇళ్ళ దాకా పంపించి సెక్యూరిటీతో మా ప్రాణాలు సైతం లెక్క చేయకుండా మిమ్మల్ని మేము కంటికి రెప్పలాగా కాపాడుకుంటామని చెప్పి ఆ విధంగా సహాయం చేసిన దాన్ని ప్రపంచం అంతా చూసింది, గుర్తించింది. ఇదే కాదండి, గతంలో కోవిడ్ లాంటి సిచ్యువేషన్స్లో ఈ 80% అనేబడే ప్రజలు ఎవరు కూడా హాస్పిటల్స్కి దగ్గర రాకుండా, అలాగే శవాల్ని తీసుకెళ్లకుండా, కనీసం బాడీస్ దగ్గర రాకుండా, వాళ్ళు ఎంత తోబుట్టిన వాళ్ళైనప్పటికీ తండ్రులు కానీ తల్లులు కానీ ఎవరున్నా కూడా ఇక్కడే మేము ఖమ్మంలో దాదాపు 80 బాడీస్ దాకా తీసుకొని ఇతర కులాలకి సంబంధించి మతాలకి సంబంధించిన వాళ్ళ దహన కార్యక్రమాలు మేము చేసాం. ఇలాగే దేశవ్యాప్తంగా చేసాం. కొంతమంది బంగారం ఉన్న ఒంటి మీద మాకు ఆ బంగారం వద్దండి, అసలు ఆ క్యాండిడేటే వద్దు, మాకు మేము రామని చెప్పి ఎటైనా తీసుకెళ్ళండి అంటే ప్రొక్లైన్లలో జేసీబీలతో ప్రభుత్వాలు నాడు గుంటలు తవ్వి ఒకే గుంటలో 5 గురిని 10 మందిని కూడా బొందబెట్టిన సంగతి మనం చూసాం. అమానవీయంగా, అంటే చివరి ఘట్టంలో కూడా శాంతి ఇవ్వకుండా అమానవీయంగా వాళ్ళని దారుణంగా తీసుకెళ్ళి బొందబెట్టిన విషయాన్ని కూడా దేశ ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు ముస్లింలు ఒక్క సమాజమే ముందుకొచ్చి సేవ చేస్తూ ఆ దహన సంస్కార కార్యక్రమాల్లో అందరూ పాలుపంచుకున్నారు. ఉత్తరప్రదేశ్ లాంటి ప్రదేశంలో ఒకే వ్యక్తి దాదాపు 350 శవాల్ని సొంతంగా ఒకడే దహన సంస్కారాలు చేశాడు. ఆ విధంగా అన్ని కెలామిటీస్ అప్పుడు, అన్ని పరిస్థితులప్పుడు, దేశానికి ఎప్పుడైనా సహాయం అవసరం ఉన్నప్పుడు ముస్లిం ముందడుగుతూ ఉన్నాడు. అది వరదలే కావచ్చు, అలాగే భూకంపాలు కావచ్చు, ఎటువంటి జాతీయ స్థాయి కెలామిటీ ఉన్నప్పుడల్లా ముస్లిం సమాజం ముందుకొచ్చింది. ఇవాళ ముస్లిం సమాజం ఒకటే కోరుకుంటా ఉంది, దేశంలో దేశంపై జరిగిన ఉగ్రదాడికి మీరు ఏదైనా చర్య తీసుకుంటే పటిష్టంగా కేంద్ర ప్రభుత్వం వెంటనే పాకిస్తాన్పై దాడి చేసిన, పాకిస్తాన్లో ఉగ్ర స్థావరాలపై దాడి చేసిన స్వాగతించాం. మేము పహల్గాం ఒకటే కాదండి, అంతకుముందు జరిగిన దాడుల్లో ఏది సర్జికల్ స్ట్రైక్స్ కానివ్వండి, లేకపోతే ఇంకా ఏదైనా దాడులు కనుక భారతదేశం జరిపినప్పుడు పుల్వామా తర్వాత కానీ మేము ఇక్కడ జరిగిన నష్టంతో సమానంగా సంఘీభావాన్ని తెలిపాం. తిరిగి భారతదేశం తీసుకునే నిర్ణయాల్లో కూడా నిలబడి ముందుకెళ్ళాం. ఇవాళ ఒకటే కోరుకుంటా ఉన్నాం, దేశాన్ని విభజించకండి. బ్రిటిష్లు విభజించి వెళ్ళారు, వాళ్ళు డివైడ్ అండ్ రూల్ పాలసీని ఎంచుకున్నారు. ఇవాళ మీరు కూడా డివైడ్ అండ్ రూల్ పాలసీ మీద అమలు చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ దేశానికి అందం ఏంటంటే అందరు కలిసిమెలిసి ఉండడమే, అందరూ సౌభ్రాతత్వంతో ముందుకు సాగడమే. కాబట్టి దేశం యొక్క కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో రాజ్యాంగం చెప్పినట్టుగా మేము ఈ రాజ్యాంగాన్ని మనకు సమర్పించుకున్నామని మనం పీఠికలో చెప్పినట్టుగా దాన్ని ఆ స్ఫూర్తితో అమలు చేసి మన స్వార్థాల కోసము ఈ విద్వేషాగ్నిని ప్రజ్వలింప కాకుండా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ నేను మరీ ముఖ్యంగా ఈ దేశంలో రాజకీయ పార్టీలకు, కుల మతాలందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకు తెలియజేసుకుంటా ఉన్నానంటే, అందరు కలిసి సమిష్టిగా అపోజిషన్ పార్టీ అలాగే
పూర్తిగా అందరి పార్టీస్కి సంబంధించి సమావేశం పెట్టినప్పుడు కేంద్ర ప్రభుత్వం వెళ్ళడం, కేంద్ర ప్రభుత్వానికి ముక్త కంఠంతో అందరు కలిసి ఐక్యంగా మీరు తీసుకునే ప్రతి చర్యకి మేము ఉంటామనడం, ఈ ఉగ్రదాడిని ఖండించడాన్ని అందరు స్వాగతించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ అపోజిషన్ పాత్ర కూడా అభినందనీయంగా ఉంది. అయినప్పటికీ ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం వెంటనే తక్షణమే మీరు తీసుకునే ఏ నిర్ణయానికైనా దేశ పౌరులంతా కూడా అందరితో సమానంగా ముస్లిం సమాజం కూడా ముందుంటుందని తెలియజేసుకుంటూ, ముస్లిం సమాజంపై ఆభాండాలు వేయడం కానీ, వారిని ద్వితీయ శ్రేణి పౌరులుగా గుర్తించడం కానీ, లేదా మతోన్మాద దృష్టితో ఈ విభాజనకి ప్రోత్సహించడం చేయకూడదని చెప్పి సవినయంగా కోరుకుంటూ, పౌరులంతా కూడా ఇట్టి విషయాలన్నింటినీ కూడా పరిశీలన జరిపి ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా చేస్తున్నటువంటి కుట్రని తిప్పికొట్టాలని చెప్పి కోరుకుంటూ జై హింద్.